హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనూజ మహారాణిలా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. తనూజ పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అని బల్లగుద్ది చెప్పవచ్చు అని చెప్పాలి. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, తనూజని నామినేట్ చేయాలని ఎప్పటి నుంచో పనిగట్టుకొని పగతో రగిలిపోతూ ఉంది కెప్టెన్ దివ్య. గత వారం నామినేషన్లో భాగంగా భరణి లోపలికి వచ్చినప్పుడు కత్తి ఇస్తే తనూజకి కత్తి గుచ్చి నామినేట్ చేయాలని అనుకుంది, కానీ భరణి దాన్ని మిస్ చేశాడు. ఆ తర్వాత భరణికి ముఖం మీదే చెప్పేసింది దివ్య కూడా. అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడెప్పుడు నామినేట్ చేయాలా అని ఎదురు చూస్తున్న దివ్యకి ఈరోజు బిగ్ బాస్ ఒక బంపర్ బొనాన్జా లెక్క కెప్టెన్ అయిన కారణంగా నీ స్పెషల్ పవర్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి అంటే దివ్య తనూజని అయితే నామినేట్ చేసింది. ఇది భరణి గారితో అలాగే దివ్యకి ఉన్న రిలేషన్షిప్ కారణంగానే తనూజని నామినేట్ చేసింది అని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ తనూజ మాత్రం దివ్యకి ఇచ్చి పడేసింది రివర్స్ కౌంటర్లో అని చెప్పవచ్చు. అయితే ముందుగా దివ్య తనూజని నామినేట్ చేయడానికి ఈరోజు కూడా మరో కారణం అయితే దొరికింది. తనూజ భరణిని ఏకిపారేసి భరణిని నామినేషన్స్లోకి మరోసారి తీసుకువచ్చింది. నువ్వు నా కోసం ఏం చేయలేదు, సపోర్టింగ్ టాస్క్లో సపోర్ట్ చేశారు అంతే, అంత మాత్రానికి మీరేదో పెద్ద చేసినట్టు ఫీల్ అవుతున్నారు అంటూ తనూజ అయితే భరణికి ఇచ్చి పడేయడం, భరణిని నామినేషన్లోకి తోసేయడంతో మరింత పగతో రగిలిపోయింది దివ్య. ఇవన్నీ కూడా కూడగట్టుకొని బిగ్ బాస్ పవర్ ఇవ్వగానే తనూజని నామినేషన్స్లో అయితే వేసేసింది. దీంతో ఇక తనూజ ఎలా డిఫెండ్ చేసుకుంటుందా అని అందరూ అనుకున్నారు, కానీ దివ్యకి క్షణాల్లో తనకొచ్చినటువంటి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేసిందనే చెప్పవచ్చు. అసలు ఒక బాండింగ్ని విరక్కొట్టి నువ్వు ఎలా ఒక మనిషిని ఆడిస్తున్నావో నీ మాటలు నీ చేష్టలే అందరి అర్థమవుతున్నాయి, అందరూ చూస్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మేమున్నప్పుడు జస్ట్ బాండింగ్ అంటే నార్మల్ గేమ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకునే వాళ్ళం, కానీ టాస్కుల్లో ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటూనే చేసుకునే వాళ్ళం, లేకపోతే ఎవరి ఆట వారిది. కానీ నువ్వు మాత్రం పూర్తిగా డిపెండ్ అయిపోయావు ఒకరిపైన మాత్రమే. ఆ ఒక్కరు నీకు సహాయం చేయకపోతే బెడ్ పైకి ఎక్కేసి ఏడుస్తూ ఉంటావు అంటూ దివ్యకి ఇచ్చి పడేసిందనే చెప్పాలి. మళ్ళీ కూడా ఎవరికైనా ఆయన సహాయం చేస్తే వారికి ఎందుకు చేశావు, వీరికి ఎందుకు చేశావు, వారితో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు. మరో ముఖ్య కారణం, ఆయనతో ఎవరైనా గొడవ పడుతున్నా కానీ లేకపోతే మాట్లాడుతున్నా కానీ నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు దివ్య, అసలు ఎందుకు దూరుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఆయనకేం నోరు లేదా, ఆయన గేమ్ ఆడుకోవడానికి కాదా బిగ్ బాస్ హౌస్కు వచ్చింది అంటూ దివ్యకి అయితే ఇచ్చి పడేసింది. దీంతో దివ్య తనూజ క్వశ్చన్స్కి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు అయితే ఆర్గ్యూ చేసింది, కానీ ఆ తర్వాత తెల్లముఖం వేసేసింది అనే చెప్పవచ్చు. సో ఫైనల్లీ అయితే తనూజని నామినేట్ చేసి ఆనందాన్ని అనుభవించాలని చూసుకున్న దివ్యకి క్షణాల్లోనే ఆ ఆవిరిని చేసేసింది, క్షణాల్లోనే ఆ ఆనందాన్ని ఆవిరి చేసేసింది తనూజ. సో ఫైనల్గా తనూజని నామినేట్ చేసి ఆనందాన్ని పొందాలనుకున్న దివ్యకే తిరిగి ఆవేశాన్ని, కోపాన్ని, బాధని మిగిల్చిన తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ, దివ్య అలాగే భరణిలలో ఎవరు బెస్ట్, ఈ సీజన్ విన్నర్గా ఎవరు నిలుస్తారని మీరు భావిస్తున్నారో వారి నేమ్స్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.